వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా హెల్తీగా ఉండే ఫ్లాక్స్ సీడ్ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇవి చాలా టేస్టీగా ఉండటమే కాకుండా శరీరానికి కూడా చాలా మంచివి. ఇందులో మనం ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు, ఆల్మండ్స్, రాగి పిండి, డేట్స్ వంటి హెల్తీ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇవి మంచి ఎనర్జీ స్నాక్లా కూడా పనిచేస్తాయి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ తినడానికి చాలా బాగుంటాయి. దీనికోసం ముందుగా ఒక బౌల్లో అవిసె గింజలు తీసుకొని ప్యాన్లో వేసుకొని ఒక 8 to 10 మినిట్స్ వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి చిటపట్లాడుతున్నప్పుడు తీసి ఒక ప్లేట్లో వేసుకోండి. ఇప్పుడు అదే బౌల్తో హాఫ్ నువ్వులు తీసుకొని అవి కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి కూడా చిటపట్లాడుతున్నప్పుడు తీసి ఫ్లాక్స్ సీడ్ ప్లేట్లో వేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో ఒక 10 to 15 ఆల్మండ్స్ వేసి కొంచెం రోస్ట్ అయ్యాక కొద్దిగా డ్రై కోకోనట్ కూడా వేసుకొని ఇంకొక 1 to 2 మినిట్స్ రోస్ట్ చేసుకోండి. రోస్ట్ అయ్యాక తీసి ఇంకో ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని ఒక హాఫ్ బౌల్ రాగి ఫ్లోర్ కూడా వేసుకొని మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఆల్మండ్స్ మరియు డ్రై కోకోనట్ వేసుకొని అందులోకి ఒక 3 నుంచి 4 యాలకులు వేసుకోండి మంచి ఫ్లేవర్ కోసం. ఇప్పుడు ఇది ఒకసారి మిక్సీ తిప్పుకొని ఇందులోకి రాగి ఫ్లోర్ కూడా యాడ్ చేసుకొని దీన్ని మంచి ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ కంప్లీట్ మిక్స్ను మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అదే జార్లో మనం ముందుగానే రోస్ట్ చేసి పక్కకు పెట్టుకున్న అవిసె గింజలు మరియు నువ్వులు కూడా వేసుకొని ఒకసారి మిక్సీ తిప్పుకోండి. అందులోకి ఒక 5 to 6 సీడ్లెస్ డేట్స్ వేసి మళ్ళీ ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని కూడా అదే బౌల్లోకి వేసుకొని మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు లడ్డు షేప్స్ లాగా రౌండ్గా చుట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ లడ్డు చేయడం రావట్లేదు అనిపిస్తే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ చుట్టుకోండి. అంతే, తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి మరియు హెల్త్ కూడా చాలా మంచిది. మీరు కూడా ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.